వీడియోలో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాన్సెప్ట్ బిల్డ్ అవడానికి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ salary is 25% more than B salary, then B salary is how much lower than A salary? సో ఫస్ట్ 25% అంటే మనకి 1/4. సో ఏ శాలరీ అనేది 25% ఎక్కువ అంటున్నాడు బి కంటే. సో ఏ బి. సో ఇక్కడ 1/4 మీనింగ్ ఏంటంటే బి శాలరీ 4 అయితే ఏ శాలరీ అనేది 4 + 1 5 అవుతుంది. సో తర్వాత బి శాలరీ అనేది ఎంత పర్సంటేజ్ తక్కువ అని అడుగుతున్నాడు. సో బి శాలరీ అనేది మనకి ఇక్కడ 1 తక్కువ. సో ఏతో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి 5, 1/5 × 100. సో 500లో 20 టైమ్స్ క్యాన్సిల్ అయితే సో 20% అయితే తక్కువ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈస్ 12 1/2% మోర్ దెన్ దట్ ఆఫ్ ద శ్యామ్. ద ఇన్కమ్ ఆఫ్ ద శ్యామ్ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ రామ్ బై. సో ఫస్ట్ 12 1/2% అంటే ఫ్రాక్షన్ వాల్యూ మనకి 1/8. సో ఫస్ట్ వీడియోలో చూపించిన టేబుల్లో వాల్యూస్ అయితే ఉన్నాయి. సో రామ్ శాలరీ అనేది శ్యామ్ కంటే ఎక్కువ. సో రామ్ శ్యామ్ అంటే శ్యామ్ శాలరీ 8 అయితే రామ్ శాలరీ 8 + 1 9. సో ఇప్పుడు శ్యామ్ శాలరీ ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. శ్యామ్ శాలరీ రామ్ కంటే 1 యూనిట్ తక్కువ. సో రామ్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి 9 × 100. సో ఇది 100/9%. దీన్ని మనం 11 1/9గా రాసుకోవచ్చు. సో దీన్ని డెసిమల్లో రాస్తే 11.11% అయింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ పి శాలరీ ఈస్ 30% ఆఫ్ క్యూ. సో 30% అంటే 30/100. సో రేషియో ఇక్కడ 3:10 వస్తుంది. అంటే దీని మీనింగ్ పి = 3/10 ఆఫ్ క్యూ అని అర్థం. ఇక్కడ P/Q వాల్యూ 3/10 వస్తుంది. ఓకేనా. సో అంటే P/Q రేషియో మనకి 3:10 వచ్చి. నెక్స్ట్, Q salary is 20% of R. సో Q salary అనేది 20% of R. 20% అంటే మనకి 1/5. సో Q = 1/5 of R. సో Q/R రేషియో మనకి 1:5 వచ్చి. సో ఇక్కడ PQ 3:10 వచ్చింది. QR అనేది 1:5 వచ్చి. ఇప్పుడు PQR తీసుకుంటే సో P వాల్యూ 3, Q వాల్యూ మనకి 10, QR రేషియో 1:5. సో ఈ రేషియోని మనం చేస్తే 10 ఇటు వస్తుంది, 1 ఇటు వస్తుంది. సో వీటిని మనం మల్టిప్లై చేయాలి. 3, 10 × 1 10, 10 × 5 50. సో P/Q/R రేషియో 3:10:50 వచ్చింది. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఆర్ శాలరీ ఈజ్ పి శాలరీ. సో పి శాలరీ అనేది ఎంత? 3 / ఆర్ శాలరీ అనేది 50 × 100. ఓకేనా. ఈ తర్వాత ఉన్నది ఎప్పుడు న్యూమరేటర్లో ఉండాలి, ఆఫ్ తర్వాత ఉన్నది ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి. సో 50 100లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 6%. ఆప్షన్ బి. 15% of A + B = 25% of A - B. Then what percent of B is equal to A అని అడుగుతున్నాడు. సో 15% అంటే 15/100. సో ఇది 3/20 వస్తుంది. అంటే 3/20 ఆఫ్ A + B = 25% అంటే 1/4 ఆఫ్ A - B. సో 420లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది.
సో 3 దీంతో మల్టిప్లై అయితే 3a ప్లస్ 3b, 5 వాటి వెళ్తుంది కాబట్టి 5a మైనస్ 5b వస్తుంది. సో మనకి b ఇటు వస్తే 8b, a అటు వెళ్తే 2a వస్తుంది. సో 8b ఈజ్ ఈక్వల్ టు 2a. సో 2 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది, మనకి 4b ఈజ్ ఈక్వల్ టు a వస్తుంది. సో a బై b వాల్యూ ఇక్కడ నుంచి 4:1 వస్తుంది. సో ఇక్కడ అడుగుతుంది వాట్ పర్సెంట్ ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు a. సో మనం ఈజ్ తర్వాత ఉన్నది ఎప్పుడు న్యూమరేటర్లో ఉండాలన్నాం, ఆఫ్ తర్వాత ఉన్నది ఎప్పుడు న్యూమరేటర్లో ఉంది. సో b వాల్యూ ఇక్కడ 1% కావాలి కాబట్టి ఇంటూ 100, ఇది 400%. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఏ పర్సన్ హూ స్పెండ్స్ 66.66% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఏబుల్ టు సేవ్ 1200 rupees per month. హిస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆర్. సో ఎప్పుడు మనకి ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అనేది ఈక్వల్ టు ఇన్కమ్. సో ఇక్కడ 66.66% ఫ్రాక్షన్ వాల్యూ మనకి 2/3. సో ఇన్కమ్ అనేది 3 యూనిట్స్, దాంట్లో స్పెండ్ చేసేది 2 యూనిట్స్, అంటే ఆటోమేటిక్గా మనకి సేవింగ్ 1 యూనిట్ అయింది. సో 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఏబుల్ టు సేవ్ 1200 రూపీస్ అన్నాడు. సో ఈ 1 యూనిట్ వాల్యూ అనేది క్వశ్చన్లో 1200 రూపీస్. మనల్ని అడిగింది ఎక్స్పెన్సెస్. సో 2ని 1200తో మల్టిప్లై చేస్తే 2400 రూపీస్ ఎక్స్పెన్సెస్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 20% మోర్ దెన్ బి. సో అండ్ ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ 25% మోర్ దెన్ ఏ. ఫైండ్ హౌ మచ్ పర్సెంట్ ఈజ్ సి ఇన్కమ్ మోర్ దెన్ ఏ అన్నారు. ఓకేనా. సో ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 20% మోర్ దెన్ బి, బి ఈజ్ 25% మోర్ దెన్ ఏ అన్నాడు. సో ఇక్కడ ఏబిసి తీసుకోండి. సి అనేది 20% ఎక్కువ, 20% అంటే 1/5, అంటే బి 5 అయితే సి 5 + 1 6 అవుతుంది. అట్లాగే బి అనేది 25% ఎక్కువ ఏ కంటే, 25% అంటే 1/4. సో ఏ 4 అయితే బి అంత అయింది, 4 + 1 5 అయింది. సో ఈ రేషియోని బ్యాలెన్స్ చేస్తే 5 ఇటు వస్తుంది, 5 ఇటు వస్తుంది. సో మల్టిప్లై చేయాలి. 5 4s are 20, 5 5s are 25, 6 5s are 30. ఇప్పుడు సి ఇన్కమ్ ఎంత ఎక్కువ ఏ కంటే అని అడుగుతుంది. సో ఏ ఇన్కమ్ 20, సి ఇన్కమ్ 30. సో 10 యూనిట్స్ అనేది ఎక్కువ, 10 యూనిట్స్ ఎక్కువ. సో ఏ ఇన్కమ్ 20 × 100. సో 25 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 50% అనేది ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, ఇన్ ఏ స్కూల్ 70% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. గర్ల్స్ 70% ఉంటే బాయ్స్ 30% ఉంటారు. ఏదైనా క్లాస్లో టోటల్ స్టూడెంట్స్ వాల్యూ 100% తీసుకుంటాం కాబట్టి గర్ల్స్ 70% ఉంటే బాయ్స్ 30% ఉంటారు. సో ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ 510. ఈ 30% వాల్యూ మనకి క్వశ్చన్లో 510. సో ఇక్కడ నుంచి 1% వాల్యూ మనకి 1% వాల్యూ 17, 3 17s are 51. Then total number of students in the class. So 1% వాల్యూ మనకి 17 వచ్చింది. సో 100% వాల్యూ అడుగుతున్నాడు. 17 × 100, 1700. ఆప్షన్ బి. Two numbers respectively 20%, 50% of a third number. What percent is the first number of the second?
సో 2 నెంబర్స్ అనేవి రెస్పెక్టివ్లీ 20, 50 ఆఫ్ ఏ థర్డ్. సో ఏబిసి అనుకో, సి 100 అయితే సో ఫస్ట్ది 20% అంటే ఏ అనేది 20 అయితే బి అనేది 50 అవుతుంది. ఓకేనా? సో 100లో 20% అంటే 20, 100లో 50% అంటే 50. వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్? సో ఈ ముందు ఫస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి ఏ 20 డివైడెడ్ బై 50, సెకండ్ నెంబర్ ఇంటూ 100. సో 50 100లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 40%. ఆప్షన్ డి.